60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే ఈ బంధం విడిపోవడానికి రెడీగా ఉంది అని చెప్పేటువంటి సంకేతాలు ఏంటి? చాలామంది జాగ్రత్త పడతారు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొన్ని సంకేతాలు డెఫినెట్గా ఉంటాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకళ్ళైతే డెఫినెట్గా ఆ రిలేషన్షిప్ని వేరే వాళ్ళ పాకెట్లోకి వేయడానికి రెడీగా ఉంటారు. సో అటువంటి సందర్భాలు ఎక్కువ చూస్తూ ఉంటాం. మనం ముందుగానే అవేర్నెస్ తోటి ఎలా జాగ్రత్తలు పాటించాలి అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. అండి నాగరాజ్ గారు. సార్, భార్యాభర్తలు విడిపోవడానికి రెడీగా ఉండేటువంటి సంకేతాలు ఇవి అని చెప్పడానికి ఏమున్నాయి సార్? అంటే ఎలాంటి సంకేతాలు డెఫినెట్గా వీళ్ళు ఎక్కువ కాలం నిలబడే అవకాశం లేదు, వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అనేటువంటి చెప్పే సంకేతాలు ఏంటి? ఎందుకంటే మనస్ఫూర్తిగా వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకోవడానికి, క్వశ్చన్ చేసుకోవడానికి కొంతమందికి ఆ అనాలిసిస్ టైం సరిపోదేమో. బట్ ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా తెలుసుకోవడానికి అవకాశం ఉండేటువంటి విషయాలు ఎక్కువ ఉంటాయి. ఏంటి సార్ అవి? భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఒక బంధం అనేది ఉంటుంది. ఆ బంధానికి మూల పునాదులు ఏమిటి అంటే 4 అండి. 1 ప్రేమ, నమ్మకం, బాధ్యత, గౌరవం. ఈ 4 రకాలైనటువంటి ఒక తెలియనటువంటి ఒక భావావేశాలు ఇవన్నీ కూడా వీటి మీదే వాళ్ళ మధ్య బంధం గట్టిగా బలపడుతుంటుంది. ఈ 4గిట్లో ఏ ఒక్కటైనా కాస్త బలహీనపడినా మొత్తం ఎంటైర్ బంధాన్ని మొత్తం కూడా బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ 4 బంధాలు మొదట్లో ఎలా ఉంటుందంటే భార్యాభర్తల్లో ఒకరికొకరుని 2 రకాల భాషలు ఉంటాయండి. ఒక వ్యక్తుల మధ్య అంటే ఆపోజిట్ జెండర్స్ మీద 2 రకాల భావాలు ఉంటాయి. ఒకటి శారీరక భాష, రెండోది మానసిక భాష. శారీరక భాష ఎలా ఉంటుందంటే మొదట్లో భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటారంటే తమ బాడీ లాంగ్వేజ్ ద్వారా ఫ్లడ్ చేస్తూ ఉంటారు తన ఆపోజిట్ జెండర్ మీద. అంటే భార్యకు భర్త కావచ్చు, భర్తకు భార్య కావచ్చు. తన కళ్ళు, అలంకరణ, శారీరక భాష, ఈ యొక్క 3 రకాల వ్యక్తులతో వ్యక్తపరుస్తుంటారు తమ ప్రేమని. అంటే కళ్ళు ఏం చేస్తుంటే అంటే ఏ 10 మందిలో ఉన్నప్పటికి కూడా తన భర్త ఎక్కడున్నాడు, తన ఆ టైంకి భర్త తిన్నాడా లేదా, తను చూసేటప్పుడు కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తుంటుంది నాగరాజు గారు. ఒకటి ఏదో తెలియని ఒక అలౌకికమైన ఆనందం. ఎంతమందిలో ఉన్నా, 10 మందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా తెలియనటువంటి ఒక ఎక్కడున్నాడు సెర్చ్ చేస్తుంటాయి. ఆ కళ్ళు కనబడుతూ ఉంటాయి, ఆ పరిశీలిస్తుంటాయి. అలంకరణ, తన ఆపోజిట్ జెండర్కి ఏది ఇష్టం. ఇది నేను చెప్పేది ఓన్లీ ఒక స్త్రీల విషయం కాదండి. స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలు కూడా. అదే తన ప్రేయస్ ఎక్కడ ఉందని చెప్పి పెళ్లికి ముందు నేను చెప్తున్నానండి. పెళ్లికి ముందు ప్రేయసి ప్రేమికులుగా ఉన్నటువంటి వ్యక్తులు లేదా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా సరే ఎలా ఉంటాయంటే ఒకరి కళ్ళు ఒకరిని పరిశీలిస్తూ ఉంటాయి. ఇది ఒకరికొకరు నేను చెప్తాను. ఇది సేమ్ టైం అలంకరణ. ఒకరిని ఫ్లడ్ చేయడం కోసం చెప్పి తన యొక్క అప్పటి వరకు ఉన్నటువంటి తన బాడీ లాంగ్వేజ్లో మార్పులు వస్తాయి. అలంకరణ మీద శ్రద్ధ పెడతారు. తమకి ఏది ఇష్టమైన వస్తువులో అవి అలంకరణ చేసుకుంటూ వస్తారు. ఇది శారీరక భాష. మానసిక భాష మరొకటి ఉంటుంది. ఆ మానసిక భాష బిఫోర్ ఉంటుంది. మానసిక భాషలో మెల్లమెల్లగా ఎప్పుడైతే వాళ్ళ ఆప్యాయత, ఆ బంధం, ఆ రిలేషన్షిప్లు ఎప్పుడైతే పోగొట్టుకుంటారో తెలియనటువంటి ఒక గ్యాప్ ఏర్పడిపోతుంటుంది. మొదట్లో గుర్తుపెట్టుకోండి నాగరాజ్ గారు, ఒక భార్యాభర్త ఇద్దరు కూడా మొదట్లో తమ ఏం చేసిన యాక్సెప్టెన్స్ ఇస్తారు. తనను తను పూర్తిగా మినిమైజ్ చేసేసుకుంటాడు. తను ఇంకా చాలా తక్కువగా భావిస్తాడు. తన భార్య దగ్గర భర్త ఎంత పెద్దవాడైనా సరే, ఎంత పెద్ద హోదాలో ఉన్నా తన హోదాని మర్చిపోయి తనను ఫ్లడ్ చేసే విధానంలో తను చాలా మినిమైజ్ చేసుకుంటాడు. మిగిలిన అందరి దగ్గర గొప్పగా ఉన్నప్పటికీ కూడా తను చాలా మినిమైజ్ చేసుకుంటాడు. అలాగే భార్య కూడా ఇలానే ఉంటారు. కానీ కొద్ది రోజులు వాళ్ళ సాహచర్యం పెరిగిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ ఎందుకు ఏర్పడుతుంది తర్వాత చాలా విషయాలు ఉంటాయి. నేను ఆ కాన్సెప్ట్లో టచ్ చేసే పనిలో లేను. కానీ గ్యాప్ అనేది ఏర్పడుతున్నప్పుడు ఆ గ్యాప్ను అర్థం చేసుకోకపోతే, ఆ గ్యాప్ను ఐడెంటిఫై చేయకపోతే వాళ్ళు కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటారు. ఆ సంకేతాలు మనం పట్టుకోకపోతే ఆ చిన్న సన్నటి బంధం ఏదైతే ఉందో, ఆ సన్నటి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ తెగిపోయి ఒక పెద్ద అగాధంగా మారిపోద్ది. ఆ అగాధం పెద్దగా మారిపోయి దీంట్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అది విడాకుల దాకా దాటిస్తాయి. 100ల కొద్ది కేసులు మాకు అవే పరిశీలిస్తుంటాం మేము. అయితే ఎలాంటి సంకేతాలు ఇస్తారు వాళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య ఒకరి మీద ఒకరికి తను కోరుకోవట్లేదు తన ఆపోజిట్ జెండర్ని అన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఎటువంటి సంకేతాలు ఇస్తారంటే ఒక 10 సంకేతాలు నేను మీతో వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. అందులో మొట్టమొదటిది ఆసక్తి లేకపోవడం అంటే మాట్లాడేటప్పుడు నేను తర్వాత నీతో మాట్లాడతానులే, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు నేను మాట్లాడే మూడ్లో లేను, ఏం చేస్తున్నావు, అసలు నేను చాలా ఆఫీస్లో బిజీగా ఉన్నాను అని ఫోన్ వస్తే ఫోన్ కట్ చేస్తారు. ఇంతకుముందు అదే వ్యక్తి ఫోన్ చేసేటప్పుడు ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందని చెప్పి ఏ కాల్ మాట్లాడుతున్నా మిగిలిన వాళ్ళకైతే కట్ చేసి ఈ కాల్కి ప్రయారిటీ ఇచ్చినప్పుడు, కానీ ఇప్పుడు తన వెయిటింగ్ లిస్ట్ కాల్ చేస్తుంటే కాల్ వెయిటింగ్ వస్తుంది. ఇంతకుముందు కాల్ వెయిటింగ్ వచ్చిన వెంటనే కట్ చేసి మళ్ళీ మాట్లాడే వ్యక్తి ఈరోజు కాల్ వెయిటింగ్ ఆ చివరికి వెయిటింగ్ చాలా ఎక్కడికో దారితీస్తుంది. అంటే ఆసక్తి లేకపోవడం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆసక్తి లేకపోవడం, తన టీవీ చూసుకుంటూ లేకపోతే తన మొబైల్ చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఇతరత్ర విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించిన వ్యక్తి ఆసక్తి కనపరచడు. ఇది ఫస్ట్ పాయింట్. పాయింట్ నెంబర్ 2, చిన్న విషయాల్లో కూడా గొడవ పడుతుంటాడు.
చిన్న చిన్న విషయాలు, అక్కడ టవల్, ఆ మంచం మీద టవల్, ఆ టవల్ ఉన్న ప్లేస్లో టవల్ లేకపోయినా, వాషింగ్ మెషిన్ ఉన్నటువంటి బట్టలు చిందరవందరగా కాస్త వాషింగ్ మెషిన్లో బట్టలు చిందరవందరపడన్నా, ఎక్కడ వస్తువులు అక్కడ చిందరవందరగా ఉన్నాయి, ఇంటికి రాగానే ఆ చిన్న విషయం కారణం లేకపోయినా దాన్ని సాకుగా తీసుకొని ఆ గొడవని పెద్దగా చిలువలుగా చేస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే ఈ రోజు నవే డేస్ ఇద్దరు కూడా బోతర్ ఎంప్లాయీస్ కాబట్టి ఒకరు ముందొచ్చి ఒకరు వెనకొచ్చినా సరే సర్దుకుపోయే తత్వాన్ని రోజు రోజుకి తగ్గిపోతుంటుంది. చిన్న చిన్న విషయాల గొడవ, ఏ చిన్న విషయం వచ్చినా సరే చిన్న మాట పట్టేవాళ్ళు పెద్దగా ఉండవండి కారణాలు. అదొక కారణంగా కూడా కనిపించదు, కానీ ఆ కారణాన్ని పెద్దగా చేసి ఒక గొడవగా తీసుకెళ్తారు. ఆ కూరలో ఉప్పు ఎక్కువైంది, చిన్న విషయం కావచ్చు, కూరలో ఉప్పు ఎక్కువైంది. కూరలో ఉప్పు ఎక్కువైన విషయానికి ఏంటి వాళ్ళు మర్చిపోయావా, కూరలో ఇంట్లో ఉప్పు ఎక్కువైందా అని అడగడం వేరు. ఏంది ఇలాంటి చండాలం ఉండవు అని చెప్తే మొహం మీద పడేయడం, అది ఎక్కడికో దారిస్తుంది. ఆ దారి తీసింది పోయి బెడ్రూమ్లో ఒకరికొకరు కాకుండా ఆపోజిట్గా పడుకునే స్థాయికి పెరుగుతుంది. ఇది రెండో కారణంగా చెప్పుకోవచ్చు. మూడోది, ఫ్యూచర్ ప్లాన్స్లో మీరు లేకపోవడం. అంటే ఎక్కడికైనా వెళ్ళాలి, ఎండాకాలం సెలవులు వస్తున్నాయి, వేసవి సెలవులు వస్తున్నాయి, ఈ సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పటి వరకు ఎప్పుడు తనతో కలిసి వెళ్దామా, తన పక్క సీట్లో ఇద్దరం కలిసి ఫ్లైట్ జర్నీ చేయాలన్నా, కలిసి ఒక వందే భారత్ ట్రైన్లో జర్నీ చేయాలంటే కూడా తన ఉత్సాహం అనమాట. అదే దానికోసం లగేజ్ సర్దుకుంటూ హడావుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా, అప్పటిదాకా అలా ఉన్న వ్యక్తి కూడా ఇమీడియట్గా తను అవాయిడ్ చేసుకుంటూ తన ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళడమనో, లేకపోతే తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి కావచ్చు, తన ఫ్రెండ్స్తో కావచ్చు, ఇతర లేకపోతే తన ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటాడు, మెల్లమెల్లగా అవాయిడ్ చేస్తాడు. ఇది ఫ్యూచర్ ప్లాన్స్లో. అంటే నేను చెప్పేది జర్నీస్ ఒక్కటే కాదు, ఇతరత్ర విషయాల్లో కూడా భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఆయిల్ తీసుకుందాం, ఎందుకుందాం, ఇంకా చిన్న విషయాలు చెప్తానండి. కారు కొనుక్కునేటప్పుడు కలర్ సెలక్షన్ చేసేటప్పుడు కూడా జనరల్గా కారు కొనేది మగవాడు కొన్నప్పుడు కూడా కారు కలర్ సెలక్షన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా భార్యను తీసుకెళ్తారు. డబ్బు కట్టేది అయినప్పుడు కూడా తన కారు తను వాడినప్పుడు కూడా ఆ కారు కలర్ సెలక్షన్ దగ్గర మాత్రం భార్యను తీసుకెళ్తాడు. ఇల్లు కొనేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు. అంటే భవిష్యత్తు యొక్క అవసరాల్లో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, లేకపోతే ఇతరత్ర ఏదైనా అవసరం అయితే ఖచ్చితంగా మాత్రం తన యొక్క పార్ట్నర్ని మాత్రం ఇన్వాల్వ్మెంట్ చేయకుండా తను అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. నాలుగవది, సామాజికంగా దూరం. బర్త్డే పార్టీస్ వస్తాయి, ఫ్యామిలీ పార్టీస్ వస్తాయి, ఇతరత్ర ఏదైనా చిన్న చిన్న గెట్ టుగెదర్స్ ఉంటాయి, కిట్టి పార్టీస్ ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఇటువంటి వ్యక్తులు, అంటే తన మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడానికి సంకేతంగా ఎలా ఉంటారంటే దూరంగా పెడతారు వాళ్ళని. అంటే సామాజికంగా దూరంగా పెట్టడం. తన ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళేటప్పుడు తను బిజీగా వెళ్ళిపోయి లేటుగా రావడం కానీ, అదేవిధంగా ఫ్రెండ్స్ యొక్క పార్టీస్లో కానీ ఇతరత్ర విషయాల్లో సామాజికంగా దూరంగా పెట్టుకుంటూ పోతారు, అవాయిడ్ చేస్తూ ఉంటారు. భార్యకు భర్త, భర్తకు భార్య లేట్ అవర్స్లో రావడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, వచ్చిన తర్వాత కూడా వేరే ఫోన్స్లో మాట్లాడుకోవడం, దూరంగా పెట్టడం అన్నది కూడా ఒక సంకేతంగా భావించవచ్చు. వీటన్నిటికన్నా మరొక ఇంపార్టెంట్ అండి, మీ అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవించకపోవడం. అంటే చాలా సందర్భాల్లో ప్రతి భార్యాభర్తలకి ఇది కలుగుతూనే ఉంటుంది, ఉదయం సాయంత్రం వరకు ఏదో సందర్భాల్లో. అంటే ఈరోజు కర్రీ ఏం చేయాలి, ఇంతకుముందు ఏమంటే కర్రీ ఏం చేయాలి అని అడిగి చేసినటువంటి అదే స్త్రీ కొద్ది రోజులకి గ్యాప్ పెరిగిన సంకేతం ఎలా ఉంటుందంటే తన ఇంట్రెస్ట్ వచ్చిన కూర వండేసిపోతుంది. అక్కడ తనకి ఏదైతే తన భర్తకి ఇంట్రెస్ట్ అంటే చిన్న విషయం మీకు కనిపించే చిన్న కారణంగా ఉంటుంది, కానీ గ్యాప్కి ఇది సంకేతాలుగా ఉంటుంది. అలాగే హస్బెండ్ ఏం చేస్తాడు, తను ఏదైనా తన డ్రెస్ కొనుక్కోవడానికి మార్కెట్లోకి వెళ్ళి తనకి ఏదైనా ఒక డ్రెస్ కొనుక్కునేటప్పుడు ఇంతకుముందు ఈ కలర్ బాగుంటుందా, ఇట్లాంటిది బాగుంటుందా అన్నటువంటి ఒక క్వశ్చన్ అడిగి తను పర్చేజ్ చేసేటువంటి అదే వ్యక్తి ఈరోజు షాప్కి వెళ్ళి చక్కగా బట్టలు తీసుకొచ్చి ఆ బట్టలు హ్యాంగర్కి ఇంట్లో అంటే వార్డ్రోబ్లో తగిలించేస్తాడు. ఈవిడెప్పుడో ఒక సర్దుకుంటూ చూసేసరికల్లా కొత్తగా ఉన్నటువంటి డ్రెస్ కనిపిస్తుంది. అడుగుద్ది, ఏంటి డ్రెస్ కొత్తగా కొనుక్కున్నారంటే అవును కొనుక్కున్నాను, నన్ను అడగరా అంటే ఏంటి నా డ్రెస్ కొనుక్కునేటప్పుడు నిన్ను అడగాల అంటే గొడవకు దారితీస్తుంటాయి. అంటే ఆపోజిట్ జెండర్ యొక్క వ్యక్తిత్వాన్ని, తన అభిప్రాయాన్ని గౌరవించకపోవడం కూడా ఒక చిన్న కారణంగా మనం చెప్పుకోవచ్చు నాగరాజు గారు. మరో పాయింట్, ప్రాధాన్యత ఇవ్వకపోవడం అంటే ఒక నలుగురు కలిసి తన ఫ్యామిలీ మెంబర్స్ కలిసి మాట్లాడుకునేటప్పుడు ఏదైనా ఒక విషయాన్ని డిస్కస్ చేస్తునేటప్పుడు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, టూర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అనుకుందాం. టూర్ ప్రోగ్రామ్ పెట్టుకునేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ డెస్టినేషన్కి వెళ్ళాలి, ఏ విహార స్థలానికి వెళ్ళాలి, సమ్మర్ క్యాంప్ ఎక్కడికి వెళ్ళాలి, సిమ్లా వెళ్ళాలా, కులు వెళ్ళాలా, మనాలి వెళ్ళాలి, లేకపోతే అవుట్ స్టేషన్కి వెళ్ళాలా, ఇటు స్విట్జర్లాండ్కి పోవాలి, వాళ్ళ బడ్జెట్ని బట్టి. ఇక్కడ అభిప్రాయాన్ని గౌరవించకపోవడం, తన డెసిషన్ తీసుకోవడం, మేలుకి ఫిమేల్ కావచ్చు, ఫిమేల్కి మేల్ కావచ్చు, అంటే భర్తకు భార్య, భార్యకి భర్త. నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఈసారి సిమ్లా టూర్కి వెళ్తున్నాను అంటుంది ఆవిడ సింపుల్గా. వీడు ఒక్కసారి వాడు పిడుగుపడినట్టు ఫీల్ అయిపోతాడు వీడు. అంటే ఇది ఒక సంకేతంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీ యొక్క అభిప్రాయాలను గౌరవించకుండా ఇండివిజువల్గా అభిప్రాయాలను తీసుకుంటారు వాళ్ళు. ఇది కూడా ఒక మేజర్ ఒక ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. సహజమైన సంభాషణలు వారిద్దరి మధ్య తగ్గిపోతాయి నాగరాజ్ గారు. సహజంగా ఉన్న సంభాషణలు అంటే చిన్న చిన్న సిల్లీ జోక్స్, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకునేటప్పుడు సిల్లీగా మాట్లాడుకుంటారు. అవును. అంటే మీకు కొద్దిగా భార్యాభర్తలు కదా, ఆమె ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో ఒక శారీ కట్టుకుంటే వెళ్ళేటప్పుడు ఆమె నడుంగి వెళ్ళడం కావచ్చు,
లేకపోతే ఆమె కాస్త ఆ కలర్ వేసుకునేటప్పుడు కాస్త చిలిపిగా ఒక సెటరికల్గా మాట్లాడడం కావచ్చు, లేకపోతే ఆమె హెయిర్ స్టైల్ని కామెంట్ చేస్తూ మాట్లాడడం. అంటే అది కామెంటే, కానీ సెటరికల్ కామెంట్ ఉంటుంది. అంటే హర్ట్ చేసే విధంగా ఉండదు, కానీ ఆ చిన్న చిన్న సంభాషణలు అంటే వాళ్ళిద్దరూ ఉన్నటువంటి ఒక రొమాంటిక్ ఫీలింగ్ ఉంటుంది భార్యాభర్తలు అంటే. ఆ రొమాంటిక్ ఫీలింగ్ అనేది తగ్గిపోతుంది. ఏముండదు, పెట్టావా టేబుల్ మీద, తిన్నావా వెళ్ళిపోయావా, నేను వచ్చాను నువ్వు వచ్చావు, నువ్వు తినేసి నీ ప్లేట్ ఇక్కడ పడేసి వెళ్ళిపో, ఇంట్లో పని వస్తుంది క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది, ఇంతే. నన్ను ముట్టకు నామాల కాకి, నీ పని అంతే నా పని ఇదే. అంటే చిన్న చిన్న సంభాషణలు అన్నవి కూడా దూరం అయిపోతాయి. ఆ ఫీలింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సంభాషణకు దూరం అయ్యాడో అతను ఆ పర్సన్ ఆపోజిట్ జెండరు మీరు స్టార్టింగ్ అన్నట్టుగా వేరే వాళ్ళ పాకెట్లోకి వెళ్తున్నట్టుగా ఒక సంకేతం అయితే ఇస్తూ ఉంటారు ఆ చిన్న చిన్న సంభాషణలు. ఎప్పుడైతే అదే ఇంతకుముందు పెళ్ళైన కొత్తలో చిన్నగా నడుంగిలితే కూడా అందరూ నవ్వి వెళ్ళిపోయి అదే అమ్మాయి ఇప్పుడు ఇలా చేస్తే చాచిపెట్టి కొడుతుంది ఆమె. వీడు కూడా అంతే, ఏదో పొరపాటు మీద తన నల్లగా ఉత్తేటుంటే తన చెస్ట్ మీద అమ్మాయి ఇంతకు ముందు రింగులు తిప్పుతున్న అమ్మాయి అంటే భార్య ఇప్పుడైనా పొరపాటుగా ఏదో బెడ్ మీదకి వెళ్ళి కాస్త తిప్పింది అనుకోండి, పడేలో కొడతాడు వీడు. అంటే ఆ సంభాషణలు, ఆ రొమాంటిక్స్, ఆ మూమెంట్స్ అన్ని కూడా ఒకరికొకరు దూరంగా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు వస్తాయి. చివరి పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా నాగరాజు గారు, ముఖ్యంగా ఎప్పుడో జరిగిపోయిన పాత విషయాలు, ఎప్పుడో సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 3 ఏళ్ళకో జరిగిపోయినటువంటి పాత విషయాలను గుర్తుకు చేస్తూ నువ్వు ఆ సందర్భంలో అంత చెత్తగా బిహేవ్ చేసావు, నీకు బుద్ధి లేదు, నీకు సెన్స్ లేదు, నన్ను అట్లా కామెంట్ చేసావు అని గుర్తు చేసి మరి ఒకరినొకరు నిందించుకోవడం. అకారణంగా, కారణం ఉండదు. ఇంటికి ఎత్తున ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తాడు, కూర్చునేసరికి లేదా కాఫీ ఎడతాడు, నీకు సిగ్గు లేదా అప్పుడు ఎట్లా కాఫీలు తాగేలా చేసావు అంటే ఏదో ఒక సిచ్యువేషన్ కావాలి. అంటే ఒకరి మీద ఒకరు పాత విషయాలను గుర్తుకు చేసుకుంటూ, లేకపోతే మా చెల్లి పెళ్లి విషయంలో మీరు ఆ రోజు ఎట్లా మా చెల్లితో మీరు సరసాలాడారు, మీకు సిగ్గు లేదు, మీ కుక్క బుద్ధి మీది ఇలాంటి బుద్ధి అని చెప్పి ఆ అమ్మాయి తిట్టడం. అదేవిధంగా వీడు కూడా మాట్లాడేటప్పుడు మీరు మా ఫ్రెండ్స్తో వచ్చేటప్పుడు నువ్వు కామెంట్ చేసావు, మా ఫ్రెండ్ వైపు ఎక్కువగా నువ్వు చూసావు, బుద్ధి లేదని చెప్తే ఇతను కామెంట్ చేయడం. ఇలా పాత విషయాలను గుర్తు చేసుకుని చెప్పే చాలా సిల్లిగా ఉంటాయి, కానీ పాత విషయాలను గుర్తు చేసుకుంటూ అంటే గొడవ లేదు ప్రశాంతంగా ఉన్న ఇంట్లో కూడా పాత విషయాలను గుర్తు చేసుకుంటూ ఆ ఇంటి వాతావరణాన్ని రణరంగంగా ఒక యుద్ధ వాతావరణాన్ని తయారు చేసేస్తారు వీళ్ళు. ఇటువంటి సంకేతాలు ఇప్పుడు నేను చెప్పే ఒక 10 పాయింట్స్ ఉంటాయి నాగరాజు గారు. ఈ 10 పాయింట్స్ని కానీ ఇందులో ఖచ్చితంగా 10 ఉండాలని రూల్ లేదు, అందులో ఏ 1-2 అయినా కనిపిస్తున్నాయి మీ యొక్క దాంపత్య జీవితంలో, మీ యొక్క వైవాహిక జీవితంలో ఇటువంటి సింబాలిక్గా కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ ఆపోజిట్ పార్ట్నర్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్టుగా ఒక సైన్ అయితే ఇస్తున్నారు, ఒక సంకేతాన్ని అయితే ఇస్తున్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు నాగరాజు గారు. ఎలా సార్, అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇదంతా వీడియో చూసిన తర్వాత ఒక సొల్యూషన్ కావాలనుకుంటారు, దానికి ఎట్లా, దీనికి సొల్యూషన్ ఏంటి సార్? సొల్యూషన్ తప్పనిసరిగా ఒక సొల్యూషన్ ఉంటుంది నాగరాజు గారు. ముఖ్యంగా ఏంటంటే కౌన్సిలింగ్ అండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు అంటే నేను పెద్ద చదువుకున్నవాడిని, నేను పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని ఇద్దరికిద్దరు ఒకరికొకరు కూడా ఉంటారు ఇట్లాంటి. కానీ పూర్వకాలంలో ఒకరినొకరు ఇట్లాంటి ఇంటి వాతావరణం ఉండేటప్పుడు ఎప్పుడో సినిమా చూస్తాం, పెళ్ళైన కొత్తలో సినిమా ఉంటుంది జగపతి బాబు అండ్ ప్రియమణి గారిది, ఒక సినిమా చూస్తే గుర్తొస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఇట్లాంటి భేదాభిప్రాయం ఉండేటప్పుడు ఆ ఇంటి పెద్దవాళ్ళు వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెంచడం కోసం అని చెప్పి రకరకాలుగా చేస్తారు. కానీ ఈరోజు ఆ పెద్దవాళ్ళ యొక్క చేయి పట్టుకు నడిపించేటువంటి పెద్దవాళ్ళ యొక్క లోపం కనిపిస్తుంటుంది. పెద్దవాళ్ళని ఎక్కడ వృద్ధాశ్రమాలు పడేసామో ఇతర కారణాల ద్వారా పెద్దవాళ్ళకి దగ్గరగా లేవు, మన పిల్లల వైపు తప్పించి మన పెద్దవాళ్ళతో మాత్రం అంత టచ్లో మనం లేవు. ఇటువంటి సందర్భాల్లో ఒక అడ్వకేట్, ఒక ఫ్యామిలీ కౌన్సిల్ యొక్క సహాయం అవసరం. ఆ ఫ్యామిలీ కౌన్సిల్ ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ కౌన్సిల్ అయి ఉండాలి. అంటే ప్రాపర్గా గైడ్ చేయాలి, చిన్న చిన్న విషయాల మీద కూడా పూర్తి అవగాహన ఉండాలి. అంటే ఏ రకంగా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్, ఈ గ్యాప్ని స్టార్టింగ్లో కానీ మనం తగ్గించకపోతే ఆ గ్యాప్ ఇందాక నేను చెప్పినట్టుగా పెద్ద అగాధం అయిపోయి విడాకుల దాకా దాటిస్తాయి. కొన్ని విడాకులకు వస్తాయి, కేసులు వస్తాయి నాగరాజు గారు, కారణం ఉండదు, చాలా చిన్న చిన్న సిల్లీ థింగ్స్ ఉంటాయి. సో నేనేమంటానంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఇంపార్టెంట్, ఒక ఫ్యామిలీ అడ్వకేట్ కూడా ఇంపార్టెంట్. డాక్టర్ అంత ఇంపార్టెంట్ ఒక ఫ్యామిలీకి. ద సేమ్ టైం కంటికి కనిపించినది మనసుకు మాత్రమే కనిపించినటువంటి కొన్ని సంఘటనలకి మెడిసిన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ కౌన్సిల్ చాలా ఇంపార్టెంట్ నాగరాజు గారు. సో మీ దగ్గర అపాయింట్మెంట్కి రావచ్చు అండి? తప్పనిసరిగా అండి నాగరాజు గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.